బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మరోసారి ఎన్నికల వేడి మొదలు కానుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తును ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో ఇవాళ అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు స్పష్టమైన షెడ్యూల్ ఖరారైంది. జనవరి 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలి. జనవరి 13న పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను సిద్ధం చేసి టీ-పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని కమిషన్ ఆదేశించింది. జనవరి 16న ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అంతేకాకుండా ఎన్నికల సామాగ్రి సేకరణపై కూడా ఏసీసీ దృష్టి సారించింది. బ్యాలెట్ బాక్స్ అంచనా వేయాలని, రిటర్నింగ్ అధికారులు, జోనల్ అధికారుల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, ఏదైతే అటు మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఎలక్షన్ కి సంబంధించి కూడా మరొకసారి అయితే ప్రభుత్వం సిద్ధమవుతుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? మరోసారి ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ ఎన్నికలు నిర్వహించే విధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఏర్పాట్లను చేస్తుందని చెప్పుకోవచ్చు. ఓటర్ల జాబితాకి సంబంధించినటువంటి తుది ప్రచురణ కూడా 12 జనవరి లోపు చేయాలనేటువంటి అంశాన్ని ఈ సమావేశంలో ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు సెక్రటరీ కూడా ఇందులో పాల్గొన్నారు. దాంతో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు అందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించినటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చాలా కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టంగా మనము నోట్ లో గమనించవచ్చు. 12వ తేదీ అంటే ఈ నెల 12వ తారీఖు వరకు ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను ప్రచురించాలి. దాంతో పాటు పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా టీ-పోల్ అనేటువంటి యాప్ లో అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. సో ఇవన్నీ ఏర్పాట్లు చూస్తుంటే ఖచ్చితంగా జనవరి మంత్ ఎండ్ లోపు నోటిఫికేషన్ రావచ్చా అనేటువంటి డౌట్ ఇప్పుడు కలగక మారని చెప్పుకోవచ్చు. మొత్తం ఎన్ని మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి దాంట్లో ఖాళీలు ఉన్నాయి, అక్కడ అంటే ఎన్నికలు జరగాల్సి ఉంది. స్పెషల్ ఆఫీసర్ పాలన ఎక్కడైతే కొనసాగుతుందో అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జూబ్లీ హిల్స్ కి సంబంధించినటువంటి ఎన్నికతో పాటు సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధమై ఉన్నామనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి ప్రభుత్వం ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ చాలా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో జనవరి ఎండింగ్ లో లేదా ఫిబ్రవరిలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. జనవరి ఎండింగ్ తర్వాత పూర్తిగా ఎన్నికల మోడ్లోకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు జిహెచ్ఎంసీకి సంబంధించిన పాలక మండలి గడువు ఉంది. 10వ తారీఖున పాలక మండలికి సంబంధించినటువంటి గడువు ముగియబోతుంది. సో అప్పటి వరకే నోటిఫికేషన్ రావచ్చు. ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా పూర్తి అవ్వచ్చు అనేటువంటి అంచనా ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఏర్పాట్లను చూస్తే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. సో ఈ నెల 12వ తేదీ వరకు తుది ఓటర్లకు సంబంధించినటువంటి జాబితాను ప్రచురించాలనేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. దాంతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఎలక్షన్ కి అవసరమైనటువంటి ప్రతి సామాగ్రిని కూడా రెడీ చేసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ అధికారులకు, కలెక్టర్లకు, మున్సిపల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చింది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ. సో అయితే తెలంగాణలో మరికొన్ని రోజుల్లో కూడా మరొకసారి ఎన్నికల నగారం మోగనుందని చెప్పాలంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే ఈసీ అయితే అప్రమత్తమైంది. దీనికి సంబంధించి పూర్తిగా అన్ని వివరాలను ముందు నుంచి పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ టీ-పోల్ యాప్లో కూడా అన్ని వివరాలను నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే జనవరి కానీ ఫిబ్రవరిలో కూడా ఎన్నికలకు సంబంధించి అయితే డేట్ ఖరారు చేయనున్నారు.